వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తల హత్యాయత్నం కేసులో 10 మంది సిపిఎం కార్యకర్తలకు శిక్ష పడింది. 2011లో జరిగిన ఒక బాంబు దాడి ఘటనలో ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలను హత్య చేయడానికి ప్రయత్నించినందుకు 10 మంది సిపిఎం కార్యకర్తలను కన్నూరులోని తాలిపరంబర్లోని న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. ఈ తీర్పు ఘటన జరిగిన 14 సంవత్సరాల తర్వాత వెలువడటం విశేషం. ఈ నెల 17న తాలిపరంబర్లోని అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. హత్యాయత్నం, పేలుడు పదార్థాల చట్టం కింద సిపిఎం కార్యకర్తలు నేరాలకు పాల్పడినట్లు కోర్టు పేర్కొంటూ వారిని దోషులుగా ప్రకటించింది. ఈ కేసు 2011 నవంబర్ 27 నాటిది. ఆ రోజు తిమిరి అనే ప్రాంతం వద్ద సిపిఎం కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తల లక్ష్యంగా బాంబు దాడికి దిగారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం బాధితులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని తిరిగి వస్తుండగా సిపిఎం గుండాలు దాడికి దిగారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా సిపిఎం గుండాలు నాటు బాంబులు విసిరారు. ఈ దాడిలో 9 మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. శిక్ష పడిన వారిలో తాలిపరంబ తాలూకా సర్కిల్ సహకార సంఘం చైర్మన్ ఎంకే ప్రదీప్ కుమార్, అలకోట్ గ్రామ పంచాయతీ సభ్యుడు మరియు మాజీ సిపిఎం ఏరియా కార్యదర్శి పివి బాబురాజ్, టివి బిను, పిపి సత్యన్, ఈవి వినోద్ కుమార్, పాలేరి విజయన్, కేపీ సురేష్, టోనీ, జనార్దన్ మరియు శివప్రసాద్ ఉన్నారు. అయితే తగినంత సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయస్థానం మరో 2 నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. అలాగే ఈ దాడి పూర్తిగా రాజకీయ కుట్రతో కూడుకున్నదని దర్యాప్తు అధికారులు కూడా పేర్కొంటున్నారు. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.